తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను ప్రదర్శించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ యంగ్ అచీవర్స్ విభాగంలో తన పేరును నమోదు చేసుకున్న బాల ప్రతిభాశాలి బొలిశెట్టి చేతనకు భీమవరం శ్రీ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఘన సత్కారం నిర్వహించారు. చేతన కేవలం 6 సంవత్సరాల 11 నెలల 28 రోజుల వయసులో భగవద్గీత ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగంలోని మొత్తం 72 శ్లోకాలను వాటి తెలుగు అర్థాలతో సహా అత్యంత వేగంగా పాటించి రికార్డు సాధించింది. ఈ ఘనతను ఆమె 28 నిమిషాల 30 సెకండ్ల 46 మిల్లీ సెకండ్లో పూర్తి చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. అంతేకాకుండా ఇప్పటి వరకు 177 ప్రదర్శనలు ఇచ్చినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. చిన్న వయసులోనే భగవద్గీత శ్లోకాలను కంఠస్థం చేసి వాటి అర్థాలను తెలుగులో వివరించడం, వివిధ వేదికలపై ప్రదర్శనలు ఇవ్వడం ఆమె అసాధారణ ప్రతిభకు నిదర్శనమని పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా చేతనతో పాటు ఆమె తల్లిదండ్రులు బొలిశెట్టి కృష్ణదేవరాయలు, దేవి, సోదరుడు ఆర్య శ్రీహాన్ బిలువను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. కళాశాల డైరెక్టర్ ఎం శ్రీనివాస్, ప్రిన్సిపల్ ఏ అనురాధ, వైస్ ప్రిన్సిపల్ బి మావుళ్లు చేతుల మీదుగా సత్కారం నిర్వహించి అభినందనలు తెలిపారు. రాజ్యంలోని ప్రజలకు ధర్మబద్ధమైన పాలనను అందించడం రాజు యొక్క స్వధర్మం. ధర్మస్థాపన కోసం తలపెట్టిన ఈ యుద్ధంలో ఒకవేళ నువ్వు భౌతికంగా నశించిపోయినా అంటే మరణించినా అది ఉత్తమమైనదే. అంతేకాని నేను యుద్ధం చేయను, భిక్షమెత్తుకుంటాను, లేదా సన్యాసం తీసుకుంటాను, లేదా నా ఇచ్ఛానుసారం వారి చేతిలో నా ప్రాణాలు విడిచిపెడతాను అనడం అనేది నీ స్వధర్మం కాదు, అది పరధర్మం అవుతుంది. అది నీకు గాని రాజ్యానికి గాని ఎలాంటి శ్రేయస్సు కలిగించదు. కాబట్టి నీ స్వధర్మంను అనుసరించి ఉత్తమమైన మార్గంలో నడుపు, రాజ్యాన్ని ధర్మాన్ని రక్షించు అనేది శ్రీకృష్ణ భగవానుడు వారు చెప్పిన ఈ శ్లోకం యొక్క ఉద్దేశ్యంగా మనం అర్థం చేసుకోవాలి. మనందరి స్వధర్మం ఏమిటంటే ఇలాంటి విద్యాలయాల్లో శ్రద్ధగా చక్కగా విద్యను అభ్యసించడమే మన స్వధర్మం అన్నమాట. అగ్ని పొగ చేతనో, అద్దము ధూళి చేతనో, గర్భము మావి చేతనో కప్పబడి ఉంటున్నట్లు జీవుడు కూడా కామము అంటే కోరిక, కామము యొక్క వివిధ దశలచే కప్పబడి ఉండదు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మాచరణలకు హాని కలుగుచుండునో మరియు అధర్మము వృద్ధి నొందునో ఆ సమయమున నేనే స్వయంగా అవతరించు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. నియమితములైన ఆహారము, నిద్ర, విశ్రాంతి, కర్మములు గలవాడు యోగాభ్యాసము ద్వారా భౌతిక క్లేశములను శమింపజేసుకోగలడు. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. మహాబాహువులు గల ఓ పుత్ర, చంచలమైన మనస్సును నిగ్రహించుట నిస్సందేహముగా మిక్కిలి కష్టమైనను దానికి తగిన అభ్యాసము మరియు వైరాగ్యములచే కళాశాలలో బొలిశెట్టి చేతన ద్వారా ఒక కార్యక్రమం అనేది జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఏంటి అంటే తను పిన్న వయసులోనే అంటే సుమారు 6.5 సంవత్సర ప్రాయంలోనే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ఇండియన్ వరల్డ్ రికార్డ్, ఇంటర్నేషనల్ బుక్ రికార్డ్లో ఒక సుస్థిరమైన స్థానం సంపాదించింది. దీనికి కారణం ఏంటంటే భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలని 108 సార్లు పారాయణం చేస్తూ అలాంటి 150 ప్రోగ్రామ్స్ అనేది తను ఇవ్వడం జరిగింది. ఇంత చిన్న వయసులో అంత అనర్గళమైన ప్రతిభ కలిగిన ఈ పాపని తీసుకొచ్చి పిల్లలకి ఇన్స్పిరేషన్ గా, మోటివేషన్ గా, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, టాలెంట్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాని మీద ఒక సెషన్ అనేది ఈ రోజు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇక్కడే మనతోటి ఉన్నారు. సుమారు 2 గంటల పాటు ఈ కార్యక్రమం నిర్విరామంగా జరిగిందండి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లల్లో చైతన్యం, వాళ్ళలో నడవడికలో మార్పులు, నడతలో మార్పులు, మంచి వైపు ఎలా మూవ్ అవ్వాలి, ఏ రకంగా మూవ్ అవ్వాలి, వాళ్ళ లైఫ్ ఎలా మూవ్ అవ్వాలి అంటే క్యారెక్టర్ బిల్డింగ్ కోసం ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది.
దీన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ మాకు సపోర్ట్ చేసిన వాళ్ళ పేరెంట్స్ కి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ భగవద్గీత కానీ, అలాగే రామాయణం కానీ, అలాగే శివానంద లహరి కానీ ఇలాంటి పారాయణాలు ఇప్పటికి 175 దాకా కంప్లీట్ చేసిందండి. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ ఇవన్నీ కూడా దేవస్థానాల్లోనూ అలాగే ఆధ్యాత్మికంగా సంబంధించి చేయడం జరిగింది. ఇప్పుడు భగవద్గీత అనేది ఆధ్యాత్మికం కంటే కూడా మనిషి యొక్క ఉన్నత విలువలను చెప్పే గ్రంథం కాబట్టి ఇలాంటి విద్యాలయాల్లో చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఆదిత్య కాలేజ్ చైర్మన్ శేషారెడ్డి గారు కానివ్వండి, అలాగే డైరెక్టర్ శ్రీనివాస్ గారు కానివ్వండి, మేడం అనురాధ మేడం, ప్రిన్సిపల్ మేడం గారు కానివ్వండి, మా పాపని ఇలా కాలేజీలోకి తీసుకొచ్చి ప్రోత్సహించడం అనేది మాకు చాలా ఆనందంగా ఉందండి. వారందరికీ కూడా మీ బీసీఎన్ ఛానల్ తరపున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. డిగ్రీ కాలేజ్ లో మా అమ్మాయి భగవద్గీత శ్లోకాలు అలాగే కొన్ని మోటివేషనల్ కి సంబంధించిన విషయాలు చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రిన్సిపల్ మేడం అలాగే స్టూడెంట్స్, టీచర్స్ అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. చైర్మన్ సార్ కూడా మమ్మల్ని చాలా బాగా ఆదరించారండి. చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యారండి పిల్లలు కూడా. వాళ్ళందరూ చాలా బాగా ఇన్స్పైర్ అయ్యారు. చేతన చెప్పిన విషయాలు కూడా వాళ్ళందరికీ బాగా నచ్చాయి. చాలా థ్యాంక్స్ అండి. అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. మానవతా సంస్థ డైరెక్టర్ పెనుమస రామ్మోహన్ వర్మ చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో సేవా పురస్కారం అందుకున్న సందర్భంగా ఆయన కుమారుడు డాక్టర్ పెనుమస వెంకటరాజు 60వ పుట్టినరోజు వేడుకల్లో వారి స్వగృహం నందు జరిగిన కార్యక్రమంలో మానవతా సంస్థ భీమవరం శాఖ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ బుద్దరాజు వెంకటపతిరాజు, అధ్యక్షులు ఎస్ఎస్ఎన్ రాజు, కో చైర్మన్ కార్మూరి నరసింహమూర్తి బాబు, ఇందుకూరి ప్రసాద్ రాజు, గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, ఇందుకూరి రామలింగరాజు, కృష్ణమోహన్, చేకూరి ఝాన్సీ, అల్లు శ్రీనివాస్, చాన్ బాషా, షేక్ కాసిం, జవాది పద్మశ్రీ, పెనుమస రవివర్మలు పాల్గొన్నారు. సంస్థ భీమవరం శాఖ గౌరవ డైరెక్టర్ పెన్మెత్స రామ్మోహన్ వర్మ 81 సంవత్సరంలో కూడా ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మా సంస్థకు ఎంతో గౌరవం తీసుకొచ్చారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ లో రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి చేతుల మీదుగా ఆగస్టు 15న కలెక్టరేట్ లో ఆయన సేవా పురస్కారం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారి స్వగృహం వద్ద వారి కుమారుడు డాక్టర్ వెంకటరాజు గారి 60వ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో మానవతా సంస్థ ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ వారికి ఘన సత్కారం నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో వారి మరిన్ని సేవా కార్యక్రమాలతో మన భీమవరం పట్టణానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నటువంటి డాక్టర్ వెంకటరాజు గారు శుభ దంపతులకు మా తరపున వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇలాంటి తండ్రి గారు దొరికినందుకు మా అన్నయ్యకి నాకు మరీ మరీ అదృష్టం అండి. ఇలాంటి తండ్రి అసలు ఎవ్వరికి దొరకరండి. మేము ఎంత అదృష్టం చేసుకున్నాం. మాకు ఇలాంటి తండ్రి, మా కన్న తల్లి కూడా ఎంతో గొప్పదండి, ఎంతో మంచిదండి. అది కూడా ఎన్ని రకాల సేవలో చేసిందండి. హార్ట్ పేషెంట్ అయినా సరే ఇలాంటి తల్లి తండ్రి దొరకడానికి మేము అదృష్టవంతులండి. మేము చాలా గొప్పవాళ్ళు. సన్మానం చేయించుకోవడానికి అసలు ఒప్పుకోలేదండి. మేము మా పుట్టినరోజు చేసుకునే దానికన్నా
మా మావయ్యకి సన్మానం చేయాలనే మేము కూడా ఈ పుట్టినరోజు జరుపుకున్నాం అండి. డాక్టర్ గారిది 60వ సంవత్సరం పుట్టినరోజు, నాది 53 సంవత్సరాలు పుట్టినరోజు, మా మావయ్య గారికి 80 సంవత్సరాలు నిండిన పుట్టినరోజు అండి. మేము ఎక్కువ ఆయనకి పాదాలకి సేవ చేసుకుని ఆయన చేసి మానవత్వ సేవ మాకు కూడా కొంచెం పుణ్యం మాకు అందిస్తారని ఆయన పాదాలకు సేవ చేయటం మాకు చేయించుకున్నామండి. ఆయన పాదాలకు మేము సేవ చేస్తే ఆయన చేసిన పుణ్యంలో మాకు కూడా కొంచెం అయినా మాకు బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఆయన అందరికీ మానవత చేస్తున్నారు, మా ఫ్యామిలీకి కూడా ఆయన అందిస్తారు. మరి మాకు కూడా మరి సర్వీస్ చేయాలనే విషయంగా ఈ పాద సేవ చేసుకోవడం జరిగింది. పుట్టినరోజు అని కాకుండా మా నాన్నగారికి మొన్న ఆగస్టు 15న ఉత్తమ సేవ చేశారని కలెక్టర్ గారి చేత అవార్డు దొరికినందువల్ల ఆయనకి ఒక మంచి కార్యక్రమం చేద్దాం, ఆయనకి పాద పూజ చేద్దాం. ఆయన చేసే మానవ సేవ కనీసం మనకన్నా మా పిల్లలకి బాగా అర్థం అవుతుంది ఎలా చేస్తున్నారని చెప్పి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మీరందరూ వచ్చినందుకు మీ ఆశీస్సులు మా అందరికి కావాలని కోరుతున్నాను. విగ్రహానికి విచ్చేసిన రామభక్తులకు మరియు మానవతావాదులకు వచ్చి నన్ను అభినందించినందుకు మీ అందరికీ ఎన్నో ధన్యవాదాలు. మా మానవతా సేవా సంస్థ తరఫున నాకు లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్ జాబ్ ఇచ్చినందువల్ల నాకు మానవ సేవ చేసుకునే సౌభాగ్యం కలిగింది. మానవ సేవే మాధవ సేవ అనే ధ్యేయంతో మా మానవతా ధ్యేయం కూడా అదే, నా ధ్యేయం కూడా అదే. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఏ రోజు లేచిన వెంటనే నా మనసులో అనిపిస్తుంది, ఈ రోజు ఎవరికి సాయం చేయాలి, ఎవరికి చేయగలుగుతాం, మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా కనీసం మాట సాయం చేయాలి, లేదా ఫిజికల్ గా అయినా సాయం చేయాలి అనే మానవ దృక్పథంతో, అదే దృక్పథంతో నేను పెరిగాను. అదే మాదిరి ఇప్పుడు మానవతా సేవ ఎక్కువగా చేసుకుంటున్నాను. ఇంకా ఫ్యూచర్ లో కూడా భగవంతుడు నన్ను ఆశీర్వదిస్తే ఫ్యూచర్ లో కూడా చేయగలుగుతానని చెప్పి అనుకుంటున్నాను. కార్మికుల ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు సాధన కోసం సోమవారం దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భీమవరం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పోరాటం సంఘటిత, అసంఘటిత ఎల్ఐసి ఉద్యోగులు, స్టీమ్ వర్కర్స్, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథక కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, గిగ్ వర్కర్స్, పోస్టల్ డిపార్ట్మెంట్, గ్రామీణ డాక్ సేవక్, రవాణాకి సంబంధించి ఆటోలు, లారీలు, ఇతర వాహనాలు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కు వారి సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి సంఘటిత, అసంఘటిత కార్మికులకు ఉద్యోగ భద్రత, సంక్షేమం, ఈఎస్ఐ, పీఎఫ్, పెన్షన్ విధానం వెంటనే న్యాయబద్దంగా వ్యవహరించి రాష్ట ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కార్మికులకు అండగా నిలబడి సమస్యలు తీర్చాలని రాష్ట బీఎంఎస్ కన్వీనర్ నున్నా అంజుబాబు కోరారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఆటో యూనియన్ అధ్యక్షులు ఇంటి సత్యనారాయణ, కార్యదర్శి కడలి హరిబాబు, అధ్యక్షులు మెండకుదురు రవి, వైస్ ప్రెసిడెంట్ ములుగుత్తి కృష్ణ, ఆరేపల్లి బాలాజీ, వర్కింగ్ ప్రెసిడెంట్ పంపన గోపి, తబల దుర్గాప్రసాద్, ఇతర కార్మికులు పాల్గొన్నారు. భారత్ మజ్దూర్ సంఘ్ రాంచీ నగరంలో కొన్ని డిమాండ్స్ పెట్టుకున్నాం. ఆ డిమాండ్స్ ప్రతి డిమాండ్ కూడా ప్రతిదీ కూడా రాసుకుని కలెక్టర్ వారి ద్వారా కేంద్ర ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవ్వడం జరుగుతుంది. అందులో ప్రధానమైన డిమాండ్స్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ముఖ్యంగా తీసుకున్నాం. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తో పని కఠినంగా చేయించుకుంటున్నారు కూడా, కానీ సమాన వేతనం ఇవ్వట్లేదు. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి ఖచ్చితంగా కూడా సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. అంగన్వాడీ, ఆశా వర్కర్స్ కూడా గౌరవ వేతనం చాలా తక్కువ ఇస్తున్నారు. వారికి కూడా తగిన వేతనం ఇచ్చి వారికి కూడా పెన్షన్ సదుపాయం, ఈఎస్ఏ, పిఎఫ్ సదుపాయం కలగజేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రవాణా రంగంలో ఆటో వర్కర్స్ కి చాలా ఇబ్బంది కలుగుతుంది. చాలా రాష్ట్రాల్లో కూడా ఈ రోజున మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నారు. దానివల్ల ఆటోలు తిరగడం తగ్గింది, వారి ఆదాయం తగ్గింది. అందుకు మేము ఆటో వర్కర్స్ కి సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేసి ఆ బోర్డు ద్వారా వారికి సదుపాయాలు, ఆర్థికంగా సదుపాయం, ఇతర రకంగా కూడా చదువులు, పిల్లల చదువులకు కానీ వేరే రకంగా కానీ సదుపాయం ఇచ్చి వారికి కూడా 60 ఏళ్ళు దాటి వారి పెన్షన్ సదుపాయం కూడా కలగజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ముఖ్యంగా డిమాండ్ చేసి ఇది డాస్కామ్ వర్కర్స్ ని రెగ్యులేట్ చేయట్లేదు, వాళ్ళకి ఖచ్చితంగా రెగ్యులేట్ చేయాలి. అలాగే ఎల్ఐసి ఏజెంట్లకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలి, వారిని కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి మేము సమావేశం ద్వారా డిమాండ్. ప్రధానమైన డిమాండ్లు ఏమంటే, ఏదైతే బ్యాటరీ బోర్డులు ఏదైతే వస్తున్నాయో దాన్ని సబ్సిడీ ₹1,00,000 ఇచ్చి మిగతాది మేము కట్టుకునేలాగా, కరెంట్ కూడా కొంచెం ఫ్రీగా ఇస్తే ఈ కార్మికులు జీవనోపాధి కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ జీవనోపాధి ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంది. దయచేసి అదే ర్యాపిడ్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఒక రోజు తిని ఒక రోజు తినకుండా, ఫైనాన్స్ కట్టకుండా రోడ్లు పడే అవకాశం ఉంది. దయచేసి ఈ విషయాన్ని ఒకసారి ఆలోచన చేసి దాని మీద తగు నిర్ణయం తీసుకుంటారని మేము కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్ వారికి తెలియజేయడం జరుగుతుంది. దీన్ని ఆలోచన చేస్తారని మనస్ఫూర్తిగా ఈ కార్మికులందరి తరఫున, టౌన్ తరఫున వేడుకోవడం జరుగుతుంది. కార్మికుల ఐక్యత.
నాగపంచమి సందర్భంగా భీమవరం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం నందు స్వామివారికి విశిష్ట అభిషేకాలు నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు కందుకూరి సోమేశ్వర శర్మ తెలిపారు. ప్రతి నెలలో ఒక సోమవారం మ్యాక్సివిజన్ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఆలయం నందు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామని దేవస్థానం ధర్మకర్తలి మండలి చైర్మన్ చింతలపాటి బంగారాజు తెలిపారు. సోమేశ్వర జనార్దన స్వామి ఆలయ ప్రధాన అర్చక స్వామి కందుకూరి సోమేశ్వరరావు సోమబాబు గారు చాలా విశేషమైన రోజు వేళ శ్రావణ మాసము నాగపంచమి సోమవారము చాలా విశిష్టమైన రోజు వేళ అలాగే సుబ్రహ్మణ్య స్వామికి శివుడికి చాలా ప్రీతైన మాసము అలాగే కార్తీక మాసం ఎంతో ఈ శ్రావణ మాసం చాలా విశిష్టత శ్రావణ మాసం మొదటి సోమవారము చాలా విశేషము తెల్లవారుజామున 4 ఆలయం తెరిచి అభిషేకం దేవుడి అభిషేకం అనంతరం భక్తులకు దర్శనం ఏర్పాటు చేశాము. అలాగే మా పాలకవర్గం వారు కమిటీ వారు కార్యనిర్వాహక వారు ఈవేళ విశిష్ట రోజునే స్వామివారి భక్తులు దర్శనం చేసుకున్నారు. భక్తులందరికీ కూడా స్వామివారి ప్రసాదం అందించారు. చాలా విశేషమైన రోజు వేళ కార్తీక మాసం అంతా అంత మాసం శ్రావణ మాసం 4 సోమవారాలు 4 సోమవారం మొదటి సోమవారం 28వ తారీఖు శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి చాలా విశేషమైన రోజు శ్రావణ పౌర్ణమి శుక్రవారం అలాగే శుక్రవారం 21వ రోజు వరలక్ష్మి వ్రతం చాలా విశేషమైన రోజు. క్షేత్రమైన గుడిపూడి గుడి యందు ఈ రోజున శ్రావణ మాసం మొదటి సోమవారం నాగపంచమి సందర్భంగా వేలాది మంది భక్తులు రావడం స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. వీరందరికీ కూడా తీర్థప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ ప్రాంగణంలో వచ్చేటువంటి భక్తులకి ఐ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వచ్చేటువంటి అందరికీ కూడా టెస్ట్ అయ్యి చేస్తారు. వచ్చిన భక్తులతో వచ్చి స్వామిని దర్శించుకుంటూ ఈ మెడికల్ క్యాంప్ను కూడా వచ్చి చూపించుకుని వెళ్ళాలని, వీరందరూ కూడా శివ ఆశీస్సులు ఉండాలని, వీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వారు ఆర్థికంగా బలపడాలని నేను మనస్ఫూర్తిగా ఆకివీడు అభివృద్ధికి ఎంతో కృషి చేసిన మాజీ సర్పంచ్ సమితి ఉపాధ్యక్షులు వేరమల్లు రామకృష్ణారావును ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సాంఘిక న్యాయవేదిక జిల్లా కన్వీనర్ డివి రమణమూర్తి అన్నారు. మండల కేంద్రమైన ఆకివీడులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డివి రమణమూర్తి మాట్లాడుతూ మాదివాడ గాంధీ పార్క్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిర్మించిన మాజీ సర్పంచ్ వేరమల్లు రామకృష్ణారావు విగ్రహ సమీపాన చెత్త చెదారాలతో దుర్గంధం వెదజల్లుతుందని, కనీస పరిశుభ్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా పార్క్ ప్రహరీ గోడ పక్కనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ అందిపుచ్చుకునే తరహాలో ప్రమాదభరితంగా ఉందని, తదితర సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారన్నారు. ఈ సమావేశంలో వేరమల్లు పాండురంగ, విఠలరావు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధిలో దృష్టిలో పెట్టుకుని మనవి చేసుకుంటున్నానండి. మహానుభావుడు వేరమల్లు రామకృష్ణారావు గారు ఆయన ఆధ్వర్యంలో ఆయన సర్పంచ్ గా ఉన్నప్పుడు ఆకివీడికి
ఇది ఒక చెరువుగా ఉన్నప్పుడు ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ రావడానికి కారకుడు ఆయన అందులో ఒకడండి. అలాగే గర్ల్స్ హై స్కూల్, రైస్ మిల్స్ అసోసియేషన్ హాల్ ప్రారంభానికి వత్తాసు పలికినటువంటి రామకృష్ణారావు గారు అభివృద్ధిలో ఒకటి. అలాగే బాయ్స్ హై స్కూల్, అలాగే రకరకాల ఎంపీడీఓస్ కార్యాలయం ఆ సముదాయాన్ని అక్కడ పెట్టడానికి కారకుడైనటువంటి వీరమల రామకృష్ణారావు గారి కారకులు. దీనికి ఎంత అభివృద్ధి చెందుతుంటుంటే ఆయన విగ్రహం చుట్టూ భారీ ఎత్తున ఆర్టీసీ బస్ స్టాండ్ కి వెళ్ళేటువంటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలాగా చూడండి. అక్కడ డస్ట్బిన్లు, రకరకాల వ్యాపార వ్యాప్తలు, బళ్ళు వెళ్లకుండా, బస్ స్టాండ్ కి వెళ్లకుండా ఈ ట్రక్లు, ఇక్కడ వ్యాపార సముదాయాలు ఎక్కువైపోయాయి. మెయిన్ ఇక్కడ ఒక గాంధీ పార్క్ అనేది ఇక్కడ పూర్వం ఒకప్పుడు నేను గణపతి గారు సర్పంచ్ ఉండగా ఫైనాన్స్ కమిషన్ ద్వారా 3 లక్షల రూపాయల ఆదాయాన్ని తీసుకొచ్చి ఈ గోడల నిర్మాణం చేసేవాడి. ఒకప్పుడు ఈ కుక్కలు అయ్యి దొలుతోండి ఇక్కడ. అటువంటి పరిస్థితుల్లో నేనమ్మని ఈ గాంధీ పార్క్ ని అభివృద్ధి పరచాలని నేను కోరిన వాళ్ళలో నేను ఒకరిని. ఈ వీరహనుమూర్తి మహాత్మా గాంధీ గారికి పెయింట్లు కూడా ఈ మహానుభావుడు, ఈ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారికి కూడా ఇవాళ పెయింట్ లేదు. ఆగస్టు 15 అయిపోయింది. ఇవాళ రోజున గోళ్లకు వైట్ వాషింగ్ లేదు. గార్డెన్ నిర్మాణం, గార్డెన్ అభివృద్ధి లేదు. కనీసం ఇక్కడ వాళ్ళు తాగటానికి నీళ్ల పైపు అడుగుతున్నారు, నీళ్ల పైపు కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మున్సిపాలిటీ జోక్యం చేసుకుని దీని మీద అభివృద్ధికి ఈ గ్రీన్ పార్క్ పూర్వం పల్లి లక్ష్మీ నరసింహారెడ్డి గారు స్వాతంత్ర సమరయోధుడు, ఆయన మూలంగా ఈ గాంధీ పార్క్ నిర్మాణం అయింది. రామకృష్ణారావు గారు పుణ్యం అంటారు మన ఆర్టీసీ బస్ స్టాండ్ వెనకాల మన నిర్మాణం అయింది. ఆ చెరువుని పుడిపించి బస్ స్టాండ్ చేసాడు ఆయన. ఇటువంటి పరిస్థితుల్లో ఇది మంచి సెంటర్ అయింది. మాదివాడ గాంధీ పార్క్ సెంటర్ అంటేనే దీన్ని విచ్చలవిడిగా రాత్రుల్లో పోని ఇక్కడ కూర్చోడానికి కూడా ఒక బెంచ్ లేకుండా విచ్చలవిడిగా గేట్లు తీసేసి నిర్ణీతమైనటువంటి వాచ్మెన్ లేకుండా ఈ పార్క్ ని ఈ విధంగా తయారు చేశారు. దీనికి ఇప్పటికైనా సరే మున్సిపాలిటీ ముందుకొచ్చి నిధులతో ముందు తగిన అత్యవసరంగా దీన్ని డెవలప్మెంట్ చేయాలని, ఈ దుర్గంధాన్ని నిర్మూలించి రామకృష్ణారావు గారి విగ్రహం వెనకాల పక్క ట్రాఫిక్, గాంధీ పార్క్ అభివృద్ధి ఇవన్నీ కూడా మీరు వార్డు చేసి తగినటువంటి త్వరలో దీన్ని అభివృద్ధి పరిచే విధానంలో మీరు ఫండ్స్ తీసుకొచ్చి నిర్మాణం చేయాలని నేను మున్సిపాలిటీ అధికారులను నేను మనవి చేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి ఒక్కరూ జాతీయ భావంతో మెలగాలి. భీమవరం క్విట్ ఇండియా స్తూపం వద్ద ముగిసిన స్వాతంత్ర దినోత్సవ పక్షోత్సవాలు. విజేతలకు ప్రశంసా పత్రాలు, స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు సత్కారం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ పశ్చిమ గోదావరి జిల్లా నూతన అధ్యక్షులుగా గూండా రామకృష్ణ ఎన్నిక. దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందించిన సీనియర్ సిటిజన్స్ ఫోరం ఫర్ బెటర్ సొసైటీ సభ్యులు. రాజు ట్రస్ట్ ఆధ్వర్యంలో భీమవరంలో 65 మంది మహిళలకు కుట్టు మిషన్లో అందజేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.